మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామనకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ క్రిస్మస్ ఈ దినాన ప్రభా, మేమందరము కూడా నీ పాద సన్నిధిలో చేరి ఇప్పటి వరకు పాటల ద్వారా స్తుతించి ఉండగా, ఆరాధనలో ప్రభా నీ నామాన్ని మేము ఘనపరిచి ఉండగా, ప్రాముఖ్యంగా ఇదిగో నా తండ్రి నీ వాక్యమును మేము ధ్యానం చేయబోతుండగా, వాక్యమయ్యున్న యేసయ్య మాతో మాట్లాడండి. నీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా మా హృదయాలలో నీ గొప్ప సంతోష సమాధానములు మీరే అనుగ్రహించి మా అందరి బ్రతుకులను, జీవితాల్లో నీ ఘనమైన గొప్ప వెలుగును మీరే కలగజేసి మా జీవితాలను నీ వాక్యానుసారముగా నడిపించడానికి మీ కృప మాకు తోడుగా ఉంచి సహాయము దయచేయమని మా రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. కూడి చేరి వచ్చిన మీ అందరూ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో వందనాలు. అలాగే మీ అందరికీ వెరీ హ్యాపీ క్రిస్మస్. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని సన్నిధిలో కొద్దిసేపు దేవుని వాక్యమును మనము ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అద్వితీయ కుమారుని మనము ఆయన మహిమను కనుగొంటిమి. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యమును మనము ధ్యానం చేద్దాం. యోహాను తన యొక్క గ్రంథములో మత్తయి సువార్త, లూకా సువార్తలో యేసుక్రీస్తు జన్మము గురించినటువంటిది ఒక ప్రత్యేకమైన కోణాల్లో వాళ్ళు రాస్తూ ఉన్నారు. మత్తయి రాసిన సువార్తలో దూత అయినటువంటి గాబ్రియేలు మరియను దర్శించటము, మరియతో మాట్లాడటము, ఆ తదుపరి యోసేపుతో కూడా మాట్లాడి అయ్యా నువ్వు మరియను విడిచిపెట్టద్దు, చేర్చుకోమని ఆయనకు స్వప్నము ద్వారా తెలియజేయటము, ఆ తదుపరి ఆయనకి ఏం పేరు పెట్టాలో పెట్టడము, ఆ తర్వాత జ్ఞానులు రావటము, అలాగనే హేరోదు దగ్గరకు వెళ్ళటము, ఇట్టి విషయాలను మనము చూడగలుగుతాం. ఆ జ్ఞానులు వచ్చి ఆయనకి బంగారమును, సామ్రాణియు, బోళమును అర్పించినట్లుగా ఈ విషయాలన్నీ కూడా మత్తయి సువార్తలో మనము చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన ఈ యొక్క విషయముల గురించి లూకా సువార్తమానములో కొంచెం వివరముగా ఆయన ఎక్కడ పుట్టాడు, బెత్లెహేం అనే ఊరిలో పుట్టాడు, ఆ తదుపరి ఆయన ఎక్కడున్నాడు, పశువుల పాకలో ఉన్నాడు, ఆ విషయం ఎవరికి తెలియజేయబడింది అని అంటే గొర్రెల కాపరులకు తెలియజేయబడింది. ఆ తర్వాత సుమియోను దేవాలయంలో యేసుక్రీస్తు ప్రభువారిని ఎత్తుకున్నట్లుగా, అన్న ప్రవక్తని యేసుక్రీస్తు ప్రభువారిని చూచినట్లుగా ఈ విషయములన్నీ కూడా మనము మత్తయి సువార్త, లూకా సువార్తమానములో రాయబడటం చూడటం మనం అన్ని కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఇరువురికి భిన్నముగా యోహాను మాత్రము యూదులకి ఆయన చెబుతూ ప్రత్యేకమైన కోణములో ఈ యొక్క వాక్యమును ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అనేటువంటిది, ఎవరు అని మనము చూడగలిగితే యోహాను ఏం చెప్తున్నాడు ఒక్కసారి కనుక మనం ఆలోచించగలిగితే, ఆ వాక్యము, ఏ వాక్యం అంట, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. గమనించినట్లయితే ఆ వాక్యము శరీరమును ధరించుకుని ఈ లోకమునకు వచ్చును అనేటువంటి విషయాన్ని చూడగలుగుతున్నాం. ఎవరైనా చాలా మంది కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించి అనేకముగా తర్కిస్తూ ఉంటారు, వివాదములు రేకెత్తిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించి 2025 సంవత్సరాలు మాత్రమే అయినది. 2025 సంవత్సరాల కంటే అతి పురాతనమైనటువంటి దేవుళ్ళు, దేవతలు అనబడినటువంటి అనేక మంది కూడా ఉన్నారు. కాబట్టి ఈయన నిన్న మొన్న వచ్చిన వాడే గాని
ఈయన అసలైనటువంటి దేవుడు కాదు. ఈయన కంటే మాకు కొన్ని వేల సంవత్సరాలు కలిగినటువంటి చరిత్ర ఉన్నది. వేల సంవత్సరాలు కలిగినటువంటి దేవుళ్ళు, దేవతలు అనబడిన వారు ఆరాధించబడుతూ వస్తూ ఉన్నారు. నేటికి కూడా ఆరాధించబడుతున్నారు. కానీ ఈయన మొన్న వచ్చిన వాడే కదా అని చాలా మంది కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి మాట్లాడటం మనం వింటూ ఉన్నాం. ఎంతకాలమైందంట యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి? 2025 సంవత్సరాల క్రితమే వచ్చాడు కదా, మొన్నే కదా ఆయన వచ్చింది అని ఆయనను గురించి మాట్లాడేటువంటి వారు అనేకులు కూడా ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది ఏమనంటే, ఈయన ఎవరో, ఎందుకు వచ్చాడో, ఎప్పుడు వచ్చాడో, ఎలాగునున్నాడో యోహాను తన యొక్క సువార్తలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు అంటే, ఈయన గమనించినట్లయితే ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యకు, చెప్పాలి ఏమిటంటే మన మధ్య నివసించిందంట. ఆ వాక్యము ఏ వాక్యము అని మనము చూడగలిగితే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యములో ఇక్కడ ఇలాగున రాయబడింది, ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించును. ఆ వాక్యము ఎవరు? దేవుడై ఉన్న వాక్యము మన మధ్యకు శరీరధారిగా వచ్చాడు అని యోహాను తెలియజేస్తూ ఉన్నాడు. మీకు అర్థం అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆది యందు ఏముందంట? వాక్యమే. ఆది యందు ఏమున్నదంట? వాక్యమే. అంటే గమనించినట్లయితే ఆ వాక్యమే ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన పేరు వాక్యము. ఏంటండి చెప్పాలి? ఏంటంట? వాక్యము. గ్రీకు భాషలో లోగోస్ అంటారు. లోగోస్ అనగా దేవుని వాక్యము. ఇప్పుడు వాక్యము ఎప్పుడున్నది, ఎలాగునున్నది అని అంటే, ఆది యందు ఉన్నాడు ఆయన. ఎలాగునున్నాడు? ఆకారము లేని వాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఆది యందు? చెప్పాలి. ఆయన ఎలా ఉన్నాడు? ఆకారము లేనివాడుగా ఉన్నాడు. ఆ వాక్యము ఎవరై ఉన్నారంట? దేవుడై ఉన్నారంట. ఆ వాక్యం ఎవరంట? దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చినా గానీ ఆయన ఏమై ఉన్నాడు? ఆయన దేవుడై ఉన్నాడు. చెప్పాలి, ఏమై ఉన్నాడు? ఆయన దేవుడై ఉన్నాడు. ఇప్పుడు ఆ వాక్యము ఎప్పుడు ఎలాగునున్నాడో ఒక్కసారి గనక కొలసీలు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు 1వ అధ్యాయము మనము చూద్దాం. ఒకసారి చూద్దాం. అపోస్తులైన పౌలు కొలసీలకు రాసిన 1వ పత్రిక మనం చూసినట్లయితే 15వ వాక్యము నుండి మనం చూద్దాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఇప్పుడు గమనించినట్లయితే ఏ సృష్టి అయితే మనము కనులార చూస్తూ ఉన్నామో, తాకుతున్నామో, నడుస్తూ ఉన్నామో, ఈ సృష్టి అంతటికి కూడా ఆది సంభూతుడు అనగా ఆ సృష్టికి ముందున్నవాడుగా ఉన్నాడంట. తర్వాత ఎలయనగా ఆకాశం ముందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, ఆ అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. గమనించినట్లయితే ఈ లోకమంతా ఒక మాట చెప్పాలంటే ఎవరి ద్వారా సృజించబడిందంట? ఎవరంట ఆయన? ఆయన వాక్యమై ఉన్నాడు. మొదటగా వాక్యమై ఉన్న యేసయ్య ఎప్పుడున్నాడో తెలుసా? ఆయన ఈ లోకము సృజించక మునుపు అన్నిటికంటే ముందున్నాడు. ఆయనే ఈ లోకమును నిర్మించిన వాడు, ఈ లోకమును సృజించిన వాడుగా ఆయన ఉన్నాడు. అక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు చూసినట్లయితే ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నింటికంటే ముందు ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అర్థమవుతుందా? ఆయన అన్నింటికంటే ముందున్నవాడంట. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని అపోస్తులైన పౌలు
కొలసీలకు రాసిన పత్రికలు తెలియజేస్తున్నాడు. గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరములో క్రితము ఉన్నవాడు కాదు మాత్రమేగా, ఆయన మాత్రం 2025 సంవత్సరాల క్రితం ఉన్నవాడు కాదు. ఆయన ఈ లోకము, ఈ సర్వ సృష్టి సృజించబడక మునిపే ఉన్నవాడు. ఆయన ద్వారానే ఈ లోకము సృజించబడింది, ఈ సర్వ సృష్టి కూడా నిర్మించబడింది. ఆయన లేకుండా ఈ సృష్టి అనేటువంటిది నిర్మించబడలేదు. ఇప్పుడు ఆయన మనము చెప్పుకుంటున్నటువంటి ఈ 4000 సంవత్సరాలు, ఈ 5000 సంవత్సరాలు, ఈ 10,000 సంవత్సరాల కంటే కూడా ముందున్నవాడు ఆయనే. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పటి వాడైనా ఆయన మనము ఈ లోకములో దేవతలు దేవుళ్ళు అనబడిన వారందరికంటే కూడా ముందున్నవాడు అని అపోస్తుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన వీటన్నిటికంటే ముందున్నాడు. ఎట్లాగున్నాడు ఆయన? ఆయన వాక్యమై ఉన్నాడు. వాక్యము అనగా ఆయనలో శక్తి ఉన్నది, ఆయనలో జీవం ఉన్నది. ఆయన ఎలాగున్నాడు? ఆయన ఆకారము లేని నిరాకారుడిగా ఉన్నాడు. చెప్పాలి, ఎలా ఉన్నాడు ఆయన? ఆకారము లేని నిరాకారుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఉన్నాడు. ఆయనకు ఒక ఆకారం లేదు, ఆయనకి అంటే ఒక రూపము కూడా ఆయనకి లేదు. ఆయన మాట్లాడితే స్వరం వినిపిస్తుంది, ఆ మాటలో శక్తి ఉన్నది, ఆ మాటలో జీవము కలుగుతుంది. ఏముందంట ఆయన మాటలో? శక్తి ఉన్నదంట. ఆయనలో ఏమున్నదంట? జీవం ఉన్నదంట. ఆయన కలుగును గాకానంగా ఏమవుతుందంట? కలుగుతుంది. ఆయన మాటలు ఏముంది? జీవం ఉన్నది. గమనించండి, మన భూమిలో ఒక విత్తనము నాటితే దానిలో జీవం ఉంటేనే అది మొలిచిద్ది. జీవం లేకపోతే మొలుస్తుందా? మలవదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కలుగును గాక అనే మాటను అన్నప్పుడు అవన్నీ కూడా ఏమైపోయినాయంట? కలిగిని. ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆయన మాటలో జీవం ఉన్నది. ఆయన ఈ సర్వ సృష్టి కంటే అన్నిటికంటే ముందున్నవాడుగా యేసుక్రీస్తు ప్రభువారును ఆయన ఉన్నాడు. ఇప్పుడు అన్నిటికంటే ముందున్నటువంటి ఆ గొప్ప దేవుడు ఈయన ఎలాగునొచ్చాడంట ఈ లోకానికి? 2025 సంవత్సరాల క్రితము ఆయన ఆకారమును ధరించుకుని భూలోకానికి వచ్చాడంట. చెప్పాలి, ఎలాగొచ్చాడు ఆయన? 2025 సంవత్సరాల క్రితం ఒక ఆకారము లేని దేవుడు ఒక ఆకారమును ధరించుకుని భూలోకానికి వచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆకారము లేనటువంటి ఆ దేవుడు ఒక ఆకారము, ఏ ఆకారముతో మనుషులు ఎలాగనైతే ఉన్నారో వారి వలె ఆయన కూడా ఒక ఆకారముని భూలోకానికి ధరించుకుని దిగి రావటమే క్రిస్మస్, ఆయన పుట్టుక. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడున్నవాడైనా? అన్నింటికంటే ముందున్నాడు ఆయన. ఆయన 2025 సంవత్సరాల క్రితం పుట్టినవాడు కాదు. ఈ 2025 సంవత్సరాల క్రితము ఆయన ఆకారము లేనివాడు. ఆయన ఆకారముతో ఈ భూలోకానికి దిగి వచ్చిన దేవుడిగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఒకసారి ఐర్లాండ్ దేశంలో బాగా మంచు కాలంలో ఏమవుతుందని అంటే వాళ్ళు ఎవరో కూడా కిటికీలు కూడా తీయరు, తలుపులు కూడా తీయరు. కారణం ఏంటనంటే వాళ్ళ ఇళ్ల మీదే మంచు పడిపోతా ఉంటది. మంచు గడ్డలు గడ్డలుగా కట్టి అదంతా కూడా నిండిపోయి ఉంటది. ఆ చెట్లు కూడా మంచు చేత నింపబడి, మంచు చేత ఆవరించబడి గడ్డగట్టుకుపోయి అవి కూడా ఓగు చెట్లు కొమ్మలు కూడా. ఇక కార్ల సంగతి అయితే సరే, వాటికి అసలు కనపడనే కనపడవు. అంతా సగం వరకు ఇక కార్ టైర్స్ వరకు అంతా కూడా మంచులో కూరుకుపోతా ఉంటుంది. మరి అలాంటి సందర్భంలో వాళ్ళు ఏం చేస్తారు బ్రతకటానికి అని అంటే, వాళ్ళు కూడా ఇంటిలో ఏం చేస్తారంటే చక్కగా ఒక శరీరానికి వెచ్చదనం కలగజేయడానికి లోపలనే చలిమంటను ఏర్పాటు చేసుకుంటారు. ఇంటిలోనే ఒక చెక్కలను ముందుగానే సిద్ధపరచుకుని ఆ చెక్కలను ఎప్పుడు కూడా ఒక స్థలములో కేటాయించి దానిని ఎప్పుడు కూడా మండిస్తూ ఉంటారు. ఆ మండించటం వల్ల వచ్చే వేడికి తమ శరీరాలను వారును వెచ్చపరుచుకుంటూ వారి శరీరాల ఉష్ణోగ్రతకు లోనవ్వకుండా చక్కగా కాపాడుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఏం జరిగిందో తెలుసా? అలాంటి సమయంలో పక్షులు చల్లదనానికి అవి కూడా బ్రతకలేక ఎక్కడైనా కూడా స్థలం ఉంటే మేము కూడా వెళ్ళి దాక్కుకుందామో లేదంటే ఎక్కడైనా నివాసం ఏదైనా దొరుకుతుందేమోనని చెప్పి
ఆ యొక్క వ్యక్తి ఎవరైతే చలిమంట కాసుకుంటున్నాడో ఆ నిప్పుని చూసుకుని, అయ్యో అక్కడ నిప్పు ఉంది, మనం వెచ్చదనం ఉంటదని వెంటనే పక్షులన్నీ కూడా ఒకదానికొకటి వచ్చి ఆ ఇల్లంతా కూడా గ్లాసుల చేత మూయబడి ఉంటే ఆ గ్లాసుకు తగులుతూనే కింద పడిపోతున్నాయి. వెంటనే ఆయన చూశాడు, చలిమంట లోపల కాచుకుంటున్న ఆయన కూడా అప్పటికే లోపల స్వెటర్ వేసుకుని ఉన్నాడు. ఆ స్వెటర్ వేసుకుని ఆ యొక్క చలిమంటలో చలి కాకుతూ ఉండగా టకాటక సౌండ్ వస్తా ఉంది. ఏంటి ఆ సౌండ్ అని తేరి చూస్తే ఆ అద్దాలకు పక్షులు వస్తున్నాయి. ఆ లోపల ఉన్నటువంటి వేడి మంటను చూస్తూ ఆ చల్లదనానికి వేడిని కలగజేసుకుందామని లోపలికి వద్దామని ప్రయత్నంలో భాగంగా ఆ లోపలికి వస్తా ఉంటే ఆ అద్దాలన్నీ కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. అప్పటికే క్లోజ్ చేసి ఉండేసరికి అవి అద్దానికి గ్లాస్కి తగులుతున్నాయి, కింద పడుతున్నాయి. ఇక చూసి ఏం చేశాడనంటే, అయ్యో ఇవి బయట ఉంటే చచ్చిపోతాయి కదా అని చెప్పి వెళ్ళి హడావుడిగా విండో కిటికీ ఓపెన్ చేసి లోపలికి రండి అని పిలుస్తున్నాడంట. ఆయన పిలుస్తుంటే ఆయన అప్పటికి ఎట్లా ఉన్నాడు, అప్పటికే స్వెటర్ ధరించుకుని ఇంత లావు మనిషిగా ఆయన వాటి కంటికి ఎట్లా ఉన్నాడనంటే నార్మల్ మనిషిగా కనిపించకుండా ఏదో ఒక భయంకరమైన ఆకారం చూసినట్లుగా ఆ పక్షులకి ఈయన కనిపిస్తున్నాడు. కనిపించి అవి ఈయన చూసి భయపడిపోయి మళ్ళా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఈయనను చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాయి. అయ్యో రండి లోపలికి, మీరు కూడా వెచ్చదనానికి మీరు బ్రతుకుతారని ఆయన పిలుస్తూ ఉంటే ఆ ఆకారాన్ని చూసే భయపడి వెనక వెళ్ళిపోతూ ఉంటే వెనువెంటనే ఆయన ఏం చేశాడో తెలుసా, తనలో తను బాధపడ్డాడు. అరే నేను ఇంతగా కూడా పిలుస్తున్నా ఆ పక్షులు లోపలికి రావేంటి, ఒకవేళ నేను కూడా పక్షులై ఉంటే నేను పిలిస్తే ఎవరిని కూడా వస్తాయేమో లోపలికి, నన్ను చూసి భయపడుతున్నాయేమో, నేను వాటి వలె ఉంటే కనుక అవి కూడా లోపలికి వచ్చి వాటన్ని కూడా బ్రతుకుతాయి కదా అని తన మనసులో అనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉండి ఆయన మనుషులను ఆ దేవుడై ఉన్నటువంటి ఆ గొప్ప దేవుడు ఆయన స్వరముతో ప్రజలతో మాట్లాడలా. ఏం చేశాడో తెలుసా, ఆయన మనలను ప్రేమించి మనము ఎలాగున ఉన్నామో, మనము ఎలాగున చూస్తామో అదే ఆకారమును ధరించుకుని భూలోకానికి దిగి వచ్చాడండి ఆ గొప్ప దేవుడు. ఎలా వచ్చాడైనా ఆకారమును ధరించుకుని భూలోకానికి దిగి వచ్చిన వాడుగా మనం చూస్తున్నాం. అందుకనే యోహాన్ అంటాడు, ఇదిగో ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించును. ఏ వాక్యము? దేవుడై ఉన్న వాక్యము. దేవుడే ఆయన శరీరమును ధరించుకుని భూలోకానికి దిగి వచ్చిన సందర్భమే క్రిస్మస్. చెప్పండి ఏంటంట? క్రిస్మస్. ఆయన దిగి వచ్చినటువంటి ఈ సందర్భమే క్రిస్మస్ గా మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అందుకే అంటున్నాడు, ఆ వాక్యము శరీరధారిగా మన మధ్యకు దిగి వచ్చాను. ఎందుకు వచ్చాడు అసలు ఈ లోకానికైనా మన మధ్యకి? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి భూలోకానికి వచ్చాడు అని అంటే ఒక 3 విషయాలు నేను చెప్తాను. చూడండి, ఎందుకు ఆయన దేవుడై ఉండి ఆయన వాక్యమై ఉన్న దేవుడిగా ఉన్నాడు మొదట. ఆ తర్వాత మనుషుని ఆకారమును శరీరమును ధరించుకుని భూలోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి అని అంటే 1-2-3 కారణాలు నేను చెప్తాను. చూద్దాం. లూకా సువర్తమానము 19వ అధ్యాయము 10వ వాక్యమును మనం ఒకసారి చూద్దాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. ఎందుకు వచ్చాడంట? ఆ శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభువారి లోకమునకు ఎందుకు వచ్చాడు అని అంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. ఎందుకు ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు? నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడండి. నిజమే, మనము నశించిపోతున్న వారమే. కారణం ఏంటనంటే మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా ఎలా ఉన్నామంట? మనం మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నాం, నశించిపోతూ ఉన్నాం. మన జీవితాలు పాడైపోయి ఉన్నాయి, మన బ్రతుకులు చిందరవందరైపోయినాయి, మన బ్రతుకులు సమాధానము లేదు, శాంతి లేదు. అంతా కూడా నెమ్మది లేనటువంటి ఆ దుర్భేద్యమైనటువంటి పరిస్థితులు మన జీవితాలకు అలముకొని
నాశన కోపంలోకి వెళ్ళిపోతూ ఉన్నావు. అయితే ఆ నాశనం అయిపోతున్న ఆ దారిలోనికి వెళుతూ ఉండగా మనల్ని సృజించిన గొప్ప తండ్రి ఆయనే మనలను ప్రేమించి మనలను నశించిపోకూడదని ఆయన శరీరమును ధరించుకుని ఈ లోకములకు దిగి వచ్చి నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఎందుకు వచ్చాడు ఆయన? నిన్ను నన్ను రక్షించడానికి దిగి వచ్చాడు. ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క కాకులను పిలుస్తున్నాడు, లోపలికి రండి లోపలికి రండి అంటే ఆయనను చూసి రావటం. ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు, నేనే వాటి ఆకారములో గనక వెళ్ళి నేను పిలిస్తే అవి వస్తాయి. అందుకనే నశించిపోకుండా యేసుక్రీస్తు ప్రభువారు మనందరిని కూడా రక్షించడానికి ఈ లోకమునకు దిగి వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యమును ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. గమనించండి, ఎలాగొచ్చాడో తెలుసు ఆయన? నశించిన దానిని వెదకి రక్షించడానికి. గమనించండి, ఇందాక కుమార్ సార్ గారు చదివారు చక్కగా, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. యేసు అనగా రక్షకుడు. ఏంటో తెలుసా? తన ప్రజల పాపముల నుండి వారిని రక్షించడానికి రక్షకుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన. నశించిపోతున్న మన జీవితాలను రక్షించడానికి ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరధారిగా యేసు అన్న నామధేయముతో ఈ భూలోకానికి దిగి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చారంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి దిగి వచ్చారో చూద్దాం. రెండవ కారణం, 1 యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వాక్యము. ఫస్ట్ గాస్పెల్ ఆఫ్ జాన్ 3:8. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారంట? రెండవ కారణము, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారంట? అపవాది యొక్క క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చాడు. గమనించండి, అపవాది క్రియలను లయపరచటము అనగా అపవాది ఏ యొక్క ఇబ్బందులు పెడతాడు? వాడు త్రాగుడనే వ్యసనాన్ని కొంతమందిని బానిసలుగా చేసుకుంటాడు. వ్యభిచారం అనేటువంటి పాపమును బానిసలుగా కొంతమందిని చేసుకుంటాడు. కొంతమందిని దురాత్మల చేత వారిని పట్టి పీడించి వారిని బందీలుగా చేసుకుంటాడు. కొంతమందిని గమనించినట్లయితే పేకాట, ఇంకొంతమంది గమనించినట్లయితే జూదము, ఇంకొంతమంది చూసినట్లయితే ఆ చెడు వ్యసనముల చేత వారి జీవితాలన్నీ కూడా బంధించబడిపోయి ఉన్నాయి అపవాది యొక్క చేతులలో. అపవాది యొక్క హస్తాలలో ప్రతి ఒక్కరు కూడా బంధించబడిన వారుగా ఉన్నారు. వారు మనుషులే, మేము నడుస్తున్నాము మా యొక్క జ్ఞానముతో, తెలివితో, వివేచనతో అనుకుంటున్నారు, కానీ వారు అపవాది యొక్క కబంధ హస్తాలలో చిక్కబడి ఉన్నారన్న సంగతిని వారి జ్ఞాపకం ఉంచుకోవటం లేదు. గమనించండి, ఇలాంటి పరిస్థితుల్లో అపవాది ప్రతి ఒక్కరిని కూడా చుట్టుముట్టి బందీలుగా చేసుకుని ఉన్నప్పుడు ఆ అపవాది చేతిలో ఉన్న వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా పుస్తకము 61వ అధ్యాయము మొదటి 3 వాక్యాలు మనం చూద్దాం ఒకసారి. బుక్ ఆఫ్ ఐజయా 61 వర్సెస్ 1 నుంచి 3 వాక్యాలు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును. గమనించండి, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు. యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి
భక్తుడైనటువంటి యెషయా 700 సంవత్సరములకు పూర్వమే యేసుక్రీస్తు ప్రభువారు ఎట్టి పనులు చేస్తాడో ఆయన ప్రవచించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తారయ్యా అని అంటే, ఆయన చెరలోనున్న వారికి విడుదలను, బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చాడంట. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు? చెరలోనున్న వారికి విముక్తిని, బంధించబడిన వారిని విడిపించటకు. బంధించబడిన వారిని విడిపించటకు. ఎవరి చేతిలో బంధించబడ్డారు? అపవాది చేతిలో బంధించబడిన జీవితాలను, కుటుంబాలను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు దిగి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు వచ్చాడయ్యా అని అంటే, ఏ యొక్క బంధకాలలో మనము బంధించబడి ఉన్నామో, ఏ చీకటి శక్తుల ప్రభావం చేత మనము బంధించబడి ఉన్నామో, ఏ యొక్క వ్యసనముల చేత మనము బంధించబడి ఉన్నామో, ఏ యొక్క దుర్వ్యసనాలకు, పాపపు అలవాట్లకు మనము బంధించబడి ఉన్నామో, ఆ పాపపు అలవాట్లు, బంధకాల నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు ప్రత్యక్షమైనట్లుగా మనము చూడగలుగుతున్నాం. అందుకనే కీర్తన పుస్తకం 34:19 అంటాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అయినను యెహోవా వాటన్నిటిలో నుంచి విడిపించును. ఆయన విడిపించడానికి, అపవాది హస్తములో నుంచి, అపవాది చెరలో నుంచి, అపవాది బంధకాలలో నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకములో 2025 సంవత్సరాల క్రితము ఆయన ప్రత్యక్షమైనట్లుగా, ఆయన జన్మించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారో చూద్దాం. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యమును ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యము. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారంట? మూడవది చెప్పాలి, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకమునకు వచ్చాడు. గమనించండి, మనిషి పాపం వలన దేవునికి దూరం అయ్యాడు. పాపం అని అంటే, అయ్యో నేనంత నరహత్యం చేయలేదండి, దావీదు వల్ల నేను వ్యభిచారం ఏం చేయలేదండి, దావీదు వల్ల నేనేం మోహపు చూపు చూడలేదండి, నేను యథార్థంగా ఉన్నా, పవిత్రంగా ఉన్నా అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏముంటుందో తెలుసా? దేవుడు చెయ్యొద్దన్న పనిని చేసినందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? దాన్ని ఆజ్ఞాతిక్రమము, దానినే పాపము అన్నాడు. ఆదామును దేవుడు చెప్పాడు పండు తినొద్దు అన్నాడు. పండు తినిన తర్వాత ఏమైపోయాడు? అతడు పాపము చేసిన వాడుగా ఉన్నాడు. ఆజ్ఞను అతిక్రమించటం వలన పాపము చేశాడు. ఆ పాపం వల్ల వచ్చినటువంటి జీతం ఏంటంట? మరణము. చెప్పాలి, ఏంటంట? పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఇప్పుడు ఆ మరణము భౌతికంగా ఆదాము చనిపోలేదు, కానీ ఆత్మీయంగా చనిపోయాడు. భౌతికంగా బతికే ఉన్నాడు. దేవుడు అన్నాడు ఏదేం తోటలో నుంచి వెళ్ళగొట్టాడు, భౌతికంగా బతికే ఉన్నాడు. కానీ ఆత్మీయంగా దేవునితో సంబంధమును కోల్పోయిన వాడుగా ఉన్నాడు. అదే మరణం. మనం దేవునితో ఎడబాయటము, దేవుని నుంచి దూరం అవటమే మన బ్రతుకునకు చీకటండి. దేవునితో అంటుకట్టబడకుండా, దేవుని సన్నిధికి మనం రాకుండా, దేవునికి దూరంగా బ్రతకటమే మన బ్రతుకులో ఒక భయంకరమైనటువంటి, అది ఒక చీకటి. అది కాబట్టి దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు మనిషి పాపం వలన దేవునికి దూరం అయ్యాడు. ఆ పాపం వలన వచ్చిన జీతము మరణమని రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వాక్యములో రాయబడి ఉన్నది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? పాపులను, ఎవరైతే పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను, కృపను పొందలేకుండా ఉన్నారో, దేవునితో సమాధానము లేకుండా తెగిపోయి ఉన్నారో, దేవునితో మరలా ఆ మహిమను పోగొట్టుకున్న కృపను పోగొట్టుకున్నటువంటి దేవునితో సమాధానమును అనుగ్రహించడానికి, తిరిగి పునరుద్ధరించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకమునకు పాపులను రక్షించుటకు ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నాడంట. అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వాక్యములో ఎలాగున రాయబడి ఉన్నది. చూడండి ఒకసారి, యోహాను సువార్త 3:17. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి
పంపలేదు. ఎందుకు యేసు ప్రభువారు వచ్చారంట? రక్షించడానికే ఈ లోకంలోకి వచ్చారంట. తీర్పు తీర్చడానికి, శిక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు రాలా. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను రక్షించడానికే ఈ లోకమునకు వచ్చిండు. అనేక మంది అంటారు, ఏంటంటే తప్పులు చేసిన వాళ్ళు కూడా రక్షించేది, తప్పులు చేసిన వారిని శిక్షించకుండా రక్షించటం ఇదేంటండి అని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు. అడుగుతారా లేదా? అనేక మంది కూడా అడుగుతూ ఉంటారు. గమనించండి, టీవీలో ఎవరైనా ఒక చెడ్డ పని చేసినప్పుడు ఆ చెడ్డ వ్యక్తుల గురించి చూపిస్తూ ఉండగా మనం ఏమంటాం తెలుసా? వాడికి అలాగనే జరగాలి, ఆమెకు అలాగుననే జరగాలి. రాత్రి సమయంలో నేను వచ్చి వెంటనే టీవీ పెట్టి న్యూస్ చూస్తే ఆ భార్య ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. ఒరే, నేను చూస్తా ఉన్నా, ఏం చూస్తున్నా? భార్య ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. వెంటనే వాళ్ళ ఫోటో చూపిస్తుంటే చాలా మంది అనుకునేది ఏంటంటే, అసలు వాడిని కాదు, ముందు వీళ్ళిద్దరిని కూడా చంపేయాలి, ఇంత ఘోరము చేసినటువంటి వీళ్ళని బ్రతకనివ్వటమా అని అనేక మంది కూడా అంటూ ఉంటారు. నిజమే, దేవుడు అనేక మందికి కూడా గమనించినట్లయితే వారు చేసిన తప్పులకు, పాపమునకు శిక్షించకుండా దేవుడేమి లేడు. అయితే గమనించండి, పశ్చాత్తాపపడిన వారిని దేవుడు రక్షించిన వాడుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. దావీదు తప్పు చేసినప్పుడు ఆయన ఏమి శిక్షించకుండా దేవుడేమి లేడు, ఆయన శిక్షించాడు. దావీదు చేసిన తప్పును బట్టి దావీదు ఎంతగానో పాప ఫలితమును అనుభవించిన వాడిగా మనం చూస్తున్నాం. అయితే ఆ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడిన వారిని దేవుడు రక్షించినట్లుగా మనం చూడగలుగుతున్నాము. పాపాత్మురాలైన స్త్రీ యేసయ్య దగ్గర పశ్చాత్తాపబడిన, వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీ యేసు ప్రభు చేత పట్టబడి ఆమె మరలా పాపం చేసినట్లుగా చూడలేదు. మెట్ల మీద కూర్చుని అధిక వడ్డీ వసూలు చేస్తున్న సొంకపు గుత్తదారుడైన మత్తయ్య యేసు ప్రభు అతను చూసినప్పుడు ఆయన కూడా తన జీవితాన్ని మార్చుకున్నాడు. జకర్య పాపంలో జీవిస్తూ ఉన్నవాడు, ఆయనను కూడా యేసు ప్రభు చూశాడు. అయితే యేసు ప్రభు ఎప్పుడైతే యేసు ప్రభుని వారు చూశారో వారి పాపపు జీవితం అంతా కూడా క్షమించబడి రక్షించబడిన వారుగా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము మన జీవితంలో చేసిన పాపమును విడిచిపెట్టి పశ్చాత్తాపబడితే యేసయ్య మనలను రక్షించడానికి సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు అంటే, మొట్టమొదటగా ఆయన నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు. రెండవది ఎందుకు వచ్చాడు ఆయన గమనించినట్లయితే, అపవాది క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు ప్రభువు లోకంలోనికి వచ్చారు. మూడవదిగా చూస్తే పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వచ్చారు. నాలుగవదిగా చెప్పి నేను ముగించేస్తున్నాను. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యము చూద్దాం ఒకసారి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారంట? మనము నశింపగా దేవునితో యుగ యుగాలు కూడా జీవించినట్లుగా, అలాగున జీవించాలనంటే మనము యేసయ్య ఈ లోకానికి దిగి రావటం వలన ఆయన మనలను పరలోకమునకు తీసుకెళ్లి తండ్రి దగ్గర ఉంచుతాడు. మనము తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మనితో యుగ యుగములు ఆయనతో నిత్య జీవము కలిగిన వారముగా జీవించినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చాడంట. చివరిగా ఎందుకు వచ్చాడంట? ఆయన నిత్య జీవము పొందునట్లు, మనమందరము కూడా పొందునట్లుగా. గమనించండి, ఆయన అంటాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవను, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకి రాడు. ఇప్పుడు ఎవరి ద్వారా వెళ్ళాలి? తండ్రికి వెళ్ళాలంటే కుమారుని నమ్ముకుని, కుమారుని విశ్వాసం ఉంచితే తండ్రి దగ్గరికి వెళితే ఆయన దగ్గర యుగ యుగములు నిత్య జీవము, ఆయన సంతోషకరమైన పరిస్థితుల్లో ఉండటానికి మనకు ద్వారముగా, మార్గముగా ఉన్న యేసయ్య మీద విశ్వాసం ఉంచినప్పుడు మనము ఆయన నిత్య జీవంలోనికి వెళతాం. మనం నిత్య జీవానికి వెళ్ళాలనంటే యేసయ్య పరలోకము నుండి భూలోకానికి దిగి రావటం ద్వారా మనము నిత్య జీవమును
పొందుకుంటాం. అటువంటి కృపను యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనము పొందుకున్నాము. అందుకనే యేసయ్యను ఆయన పంపించున్నాడు. మొట్టమొదటిగా నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అపవాది క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. మనము నిత్య జీవము పొందుకున్నట్లుగా ఆయన ద్వారా అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. కాబట్టి ఆయన ఏమై ఉన్నారంటే ఆయన ఆ వాక్యము శరీరధారిగా శరీరధారిగా మన మధ్య నివసించును. ఆ వాక్యము ఏమై ఉన్నదంట? దేవుడై ఉండి. ఏమై ఉన్నది? దేవుడై ఉండి. ఇప్పుడు ఆయన 2025 సంవత్సరాల క్రితం పుట్టినవాడా, లేదా అన్నిటికీ ఈ సర్వ సృష్టి కంటే అన్నిటికంటే ముందున్నవాడా? అన్నిటికంటే ముందున్నవాడు. ఎలా ఉన్నాడు అన్నిటికంటే ముందుగా? ఆయన వాక్యం అనగా ఆకారము లేని నిరాకారముగా ఆయన అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఈ యొక్క ఆకారమును శరీరమును ధరించుకుని ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు? మనలను నశించిపోకుండానట్లుగా, మనము అపవాది క్రియలో పడకుండానట్లుగా, మనము పాపము లేని వారముగా ఉండుటకు, నిత్య జీవములో నివసించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం ఆయన శరీరం అనే ఆకారమును ధరించుకుని ఈ భూలోకానికి దిగి వచ్చాడు. అదే నిజమైనటువంటి క్రిస్మస్ కనుక క్రీస్తుని ఆరాధించటము. ఇట్టి వాక్యమును తెలుసుకున్న మనము నిజముగా యేసయ్యను ఆరాధించకపోతే అది మన జీవితాలలో క్రిస్మస్ కానే కాదు. కాబట్టి ఈ శుభదినాన మనమందరము కూడా క్రీస్తును ఆరాధించే వారముగా, సంతోషపరిచే వారముగా, ఆయన ద్వారా మనం అత్యధికమైనటువంటి మేళ్లను పొందుకుని యుగ యుగములు మనము కూడా నిత్య జీవములో ఉండినట్లుగా దేవుని కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. తల వంచండి, చిన్న ప్రార్థన. మహాగణుడా నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ క్రిస్మస్ 2025 సంవత్సరము మా అందరి జీవితాలలో కూడా ఒక గొప్ప సంతోష సమాధానాలతో మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను నాయన. నిజమే ప్రభువా, మేము నశించిపోకూడదని మా కోసం దిగి వచ్చిన దేవుడు అయ్యా. నీవే మమ్మల్ని మొదట ప్రేమించిన వాడుగా ఉన్నావు, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడిగా ఉన్నావు. అంతకంటే గొప్ప కార్యములు ఇంకెవరు చేయగలుగుతారయ్యా? అయ్యా, అంత గొప్ప దేవుడై ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఇదిగో నా తండ్రి, మేము అపవాది క్రియలలో బంధించబడకుండా అపవాది క్రియల నుండి విడిపించబడటానికి, మమ్మల్ని రక్షించడానికి దిగి వచ్చిన దేవుడు అయ్యా. మాకు నిత్య జీవమును అనుగ్రహించడానికి దిగి వచ్చిన దేవుడు నాయన. నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాను. వచ్చిన వారిని మీరు దీవించండి. ఈ వాక్యము ద్వారా అందరి హృదయాల బ్రతుకుల్లో గొప్ప కార్యములు జరిగించి, నీవే గొప్ప కార్యముల అందరి బ్రతుకులు జరిగించమని యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వచ్చేసేయండి.